సహజంగా తన ఆహారాన్ని తనే సంపాదించుకొని, తను పొట్ట నింపుకుంటున్న ఒక పక్షిని తెచ్చి, మనం ఒక పంజరంలో పెట్టి, దానికి ఫుడ్డు, ఆహారం అంతా మనం అందిస్తూ, దాన్ని ఒక కంఫర్ట్ జోన్‌లోనే ఉంచి, కొన్న రోజుల తర్వాతో, కొన్ని నెలల తర్వాతో బయటికి వదిలిపెట్టి, తన ఆహారం తనే సంపాదించుకోవాలి అన్న సిట్యుయేషన్‌లో మనం పెట్టినప్పుడు, అది ఈజీగా అంతకుముందు ఉన్నట్లే వెళ్లి తన ఆహారం తెచ్చుకోగలదా? తెచ్చుకోలేదు. ఎందుకంటే అది అప్పటి వరకు కంఫర్ట్ జోన్‌లో ఉంది కాబట్టి. ఆ కంఫర్ట్ జోన్‌ని వదిలి రావాలంటే దానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అలానే మహిళలు కూడా ఇంట్లో పరిస్థితుల వలనో, ఇంట్లో బయటికి వెళ్ళడానికి పర్మిషన్స్ లేకపోవడం వల్లో అన్నీ తన ముందుకే వస్తున్నాయి కాబట్టి, తను ఇంట్లో కంఫర్ట్ జోన్‌లోనే ఉంటుంది. కానీ లైఫ్‌లో అన్ని సిట్యుయేషన్స్ ఒకేలా ఉండవు కదా! తను బయటికెళ్ళి తను కొన్ని పనులు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, తన ఫ్యామిలీని నడపాల్సిన పరిస్థితులొచ్చినప్పుడు, ఆ కంఫర్ట్ జోన్‌లోంచి బయటికి రాలేక, ఎన్నో రాంగ్ వేస్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది వుమెన్స్ కూడా తన కంఫర్ట్ జోన్‌ని వదిలి బయటికి రాలేక, ఈజీ మనీ ఎర్నింగ్ వేస్‌కి ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి వేస్‌లోకి వెళ్లి ఎన్నో ప్రాబ్లమ్స్‌ని తన తలపై తెచ్చుకుంటున్నారు. సో, ప్రతి మహిళ తన కంఫర్ట్ జోన్‌ని వదలాలి. తన కంఫర్ట్ జోన్‌ని వదిలి అన్ని విషయాలను తెలుసుకోవాలి. తను ఇండిపెండెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. మరి నేను అన్న మాటల్లో నిజముంది అనుకుంటే అగ్రీ అని కామెంట్ చేయండి. నేను మీ అనుష, లైఫ్ క్లారిటీ కోచ్ ఫర్ వుమన్.